యేసు ప్రభువుకి మొట్టమొదటిగా ఎంతమంది శిష్యులు? రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్ ఎలీషా. తర్వాత ఒక పొట్ట అయినా యేసయ్యని చూడాలని ఓకే సీను చెప్పండి. క్లాస్ కొట్టండి సీనుకి. సరే ఆ పొట్ట అయిన ఏ చెట్టు ఎక్కాడు? ఫస్ట్ ఎవరు చెప్పారు? నవీన. క్లాస్ కొట్టండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మందికి అక్క. 5,000 మంది. ఎవరు చెప్పారు? 5,000 మంది. ఎవరు? విశాల్. నువ్వే కూర్చో. విశాల్ క్లాస్ కొట్టండి. విశాల్ క్లాస్. విశాల్. నెక్స్ట్ అబ్రహాము యొక్క తండ్రి పేరేంటి? అబ్రహాము యొక్క తండ్రి పేరేంటి? సరే నేను ఆప్షన్స్ ఇస్తాను చెప్పండి. హారాను, నాహోరు, తెరహు, యెషయా. తెలిసి కూడా ఆన్సర్ చెప్పండి. తెరహు. ఏం పేరు? తెరహు. తర్వాత కీర్తనలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బాబు క్లాస్ కొట్టండి. ఫస్ట్ 50 అన్నాడు, తర్వాత 150. క్లాస్. నెక్స్ట్ బైబిల్లో లాస్ట్ గ్రంథం ఏంటి? ప్రకటన. పండు. నెక్స్ట్ మరి దావీదు పట్టణమందు నేడు డాష్ పుట్టి ఉన్నాడు. ఎవరు? రక్షకుడు. అయిపోయింది కదా. దావీదు పట్టణం. సరే యేసు అంటే అర్థం ఏంటి? యేసు అంటే అర్థం ఏంటి? వెనకాల నన్ను ఇచ్చారా? యేసు అంటే అర్థం ఏంటి? నువ్వే చెప్పు. ఇప్పుడే కూర్చోవాలి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. సరే పేతురు ఎన్నిసార్లు కోడి కూయక ముందే అబద్ధం ఆడతాడని యేసు ప్రభు చెప్పారు? ఎన్నిసార్లు కోడి కూయక ముందే ఎన్నిసార్లు నన్ను ఎరగవని చెప్తావు అని యేసే చెప్పారు? 3 సార్లు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి సిద్ధుకి. పక్కగా చెప్పావా? ఓకే వెరీ గుడ్. ఆదాము హవ్వ ఏ తోటలో ఉన్నారు? ఏబేలు తోట, ఏదేని తోట. వెరీ గుడ్. క్లాస్. మరి యేసయ్య సృష్టిని ఎన్ని రోజుల్లో చేశారు? వారానికి ఎన్ని రోజులు? 7 days. 1 day ఏంటి మనకి? రెస్ట్. 7 - 1 ఎంత? 7 - 1 ఎంత? 6. క్లాస్